నమస్తే. చాలామంది జీవితాంతం డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటారు, కానీ చివరికి వారి దగ్గర మిగిలేది ఏమీ ఉండదు. ఎందుకో తెలుసా? మనకు స్కూళ్లలో డబ్బు ఎలా సంపాదించాలి అని నేర్పిస్తారు, కానీ డబ్బుతో ఎలా పని చేయించుకోవాలి అని నేర్పించరు. ఈ రోజు మీ ఫైనాన్షియల్ డాక్టర్ ఫక్రుద్దీన్ మీ జీవితాన్నే మార్చే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మీకు వివరించబోతున్నాను. వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD 2020 ప్రకారం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం అకౌంట్స్ నేర్చుకోవడం కాదు. ఇది రిస్కులను అర్థం చేసుకోవడం, సరైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం మరియు మీ ఆర్థిక భవిష్యత్తుపై మీకు పూర్తి అవగాహన ఉండడం. ఇది మీ బ్యాంకులో ఉండే డబ్బు కంటే విలువైన ఆస్తి. డోంట్ వర్క్ ఫర్ మనీ, లెట్ మనీ వర్క్ ఫర్ యూ. చాలా మంది ఆదాయం పెరగగానే ఖర్చులు పెంచుకుంటారు, దట్ ఈస్ ర్యాట్ రేస్ లో పడిపోతారు. కానీ ధనవంతులు ఆదాయాన్ని అసెట్స్ లో పెడతారు. ఆ ఆస్తులే వారిని మళ్ళీ ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. జీతం రాగానే ముందుగా మీకోసం మీరు ఇన్వెస్ట్ చేయండి. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. కనీసం మీ ఆదాయంలో 20% పెట్టుబడిగా పెట్టాలి. అసెట్స్ వర్సెస్ లయబిలిటీ. చాలా మంది ఇల్లు లేదా కారు కొని దాన్ని ఆస్తి అనుకుంటారు, కానీ అది మీ జేబులో నుంచి డబ్బు తీస్తూ ఉంటే అది లయబిలిటీ. ట్రూ అసెట్స్ ఏవంటే గోల్డ్, రియల్ ఎస్టేట్, సెక్యూరిటీస్, గోల్డ్ బాండ్స్ మరియు పెన్షన్ స్కీమ్స్. ఇవి మీ జేబులోకి డబ్బును తీసుకువస్తాయి. వర్క్ టు లెర్న్, నాట్ జస్ట్ టు ఎర్న్. ఉద్యోగం కేవలం జీతం కోసం మాత్రమే కాదు, కొత్త స్కిల్స్ ను నేర్చుకోవడానికి ఒక వేదికగా చూడండి. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే భవిష్యత్తులో మీ విలువ అంత పెరుగుతుంది. మీ నైపుణ్యమే మీ ప్రొఫెషనల్ పవర్. ఇంటెలిజెన్స్ వర్సెస్ మనీ. డబ్బు ఉంటే సమస్యలు తీరవు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే సమస్యలు తీరుతాయి. తెలివి లేకుండా సంపాదించిన డబ్బు త్వరగా కరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. డెట్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. డెట్ అనేది, అప్పు అనేది రెండు వైపులా పొదునైన కత్తి. పాజిటివ్ డెట్ తక్కువ వడ్డీకి తీసుకొని ఎక్కువ ఆదాయం తెచ్చే ఆస్తిని కొనడం, ఉదాహరణకు మార్టిగేజ్ లోన్స్. నెగిటివ్ డెట్ ఏమంటే విలాసాల కోసం క్రెడిట్ కార్డులు లేదా క్లిక్ లోన్లు తీసుకోవడం లేదా మీ ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తాయి. ఎప్పుడు కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర ఉంచుకోండి. దీనివల్ల మీరు అప్పుల పాలు కాకుండా ఉంటారు. బీ యువర్ ఓన్ ఫైనాన్షియల్ క్యాపిటల్. అడ్వైజర్స్ అవసరమే, కానీ మీ డబ్బుపై మీకు నియంత్రణ ఉండాలి. చేపను దానం చేయడం కంటే చేపలు పట్టడం నేర్పడం ముఖ్యం అని చైనీస్ సామెత. మీ పెట్టుబడుల గురించి మీరు అవగాహన పెంచుకుంటేనే మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించగలరు. చివరగా, ఆర్థిక విద్య అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది ఒక మహా ప్రయాణం. ఈ రోజు మీరు నేర్చుకున్న ఈ విషయాలను అమలు చేయడం మొదలు పెట్టండి. మీ ఆర్థిక ప్రయాణంలో మీకు తోడుగా నేనుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీ ఫక్రుద్దీన్, సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.